life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. The question which we considered yesterday, this means that you reject the philosophy of spiritualism in toto. That was the question which we considered last. So, మీరు స్పిరిచువలిజం అనే ప్రక్రియని కంప్లీట్గా తోసిపుచ్చుతున్నారు, ఆ తత్వాన్ని తోసిపుచ్చుతున్నారు అని అడిగాడు. Theosophist answered, if by philosophy you mean its crude theories, we do. If by philosophy you mean its crude theories, we do. తత్వము పేరిట చాలా క్రూడ్గా ఉన్న సిద్ధాంతాలను కనుక మీరు ప్రవేశపెట్టుంటే వాటిని మేము రిజెక్ట్ చేస్తున్నామని చెబుతోంది. బట్ ఇట్ హ్యాస్ నో ఫిలాసఫీ ఇన్ ట్రూత్. నిజానికి ఈ స్పిరిచువలిజంలో ఫిలాసఫీ అంటే ఒక తత్వం బేస్ చేసి ఏర్పడిన ఒక విధానం కాదు, సత్యంగా చూస్తే, నిజంగా చూస్తే అని చెప్పింది. ద బెస్ట్, ద మోస్ట్ ఇంటెలెక్చువల్ అండ్ ఎర్నెస్ట్ డిఫెండర్స్ ఆఫ్ స్పిరిచువలిజం సే సో. సో స్పిరిచువలిజంలో ఉన్న చాలా తెలివితేటలతో ఉన్నవాళ్ళు, అలాగే ఎర్నెస్ట్ డిఫెండర్స్ అంటే చాలా హృదయపూర్వకంగా, చాలా పట్టుతో ఈ విధానం మీద గురి కలిగిన వాళ్ళు కూడా దాన్ని డిఫెండ్ చేస్తారు. స్పిరిచువలిజం మంచిదేనని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, ఫిలాసఫీ అనేది లేదు అని. దేర్ ఫండమెంటల్ అండ్ ఓన్లీ అన్ఇంపీచబుల్ ట్రూత్, దేర్ ఫండమెంటల్ అండ్ ఓన్లీ అన్ఇంపీచబుల్ ట్రూత్, నేమ్లీ దట్ ఫినామినా occur through mediums controlled by invisible forces and intelligences. సో వాళ్ళు ప్రధానంగా నమ్మేది, మౌలికంగా నమ్మేది, ఎవరు కొట్టిపారేయలేని సత్యాన్ని ఏమిటంటే ఈ అసాధారణ విషయాలు ఏవైతే సైన్స్ రూమ్లో జరుగుతాయో అవి మీడియంస్ ద్వారా జరుగుతాయి. వాటిని కంట్రోల్ చేసేది కళ్ళకి కనపడని ఫోర్సెస్, మన పరిధిలో లేని కొన్ని ఇంటెలిజెన్సెస్, తెలివితనముతో కూడిన జీవులు ఆ మీడియంని ప్రభావితం చేస్తున్నాయి అని ఆవిడంది. నో వన్ ఎక్సెప్ట్ ఎ బ్లైండ్ మెటీరియలిస్ట్ ద హక్స్లీ బిగ్ టో స్కూల్ విల్ ఆర్ క్యాన్ డినై. కాబట్టి మెటీరియలిస్ట్ కూడా, బ్లైండ్ మెటీరియలిస్ట్ అంటే మూర్ఖంగా లేకపోతే బ్లైండ్గా గుడ్డిగా భౌతికవాదాన్ని నమ్మేవారు కూడా, హక్స్లీ అలాంటి వాళ్ళు కూడా ఇదే మనం అనుకున్న విధానాన్ని వాళ్ళు కూడా బలపరుస్తున్నారు అని చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇవాల్టి క్వశ్చన్. I was told that the Theosophical Society was originally founded to crush spiritualism and belief in the survival of the individuality in man. This is the question. I was told that the Theosophical Society was originally founded to crush spiritualism and belief in the survival of the individuality in man. దివ్యజ్ఞాన సమాజము ఒరిజినల్గా మొట్టమొదట స్థాపించినప్పుడు ఈ స్పిరిచువలిజం అనే విధానాన్ని నలిపి అవతల పారేయడం కోసం, లేకపోతే తొక్కి అవతల పారేయడం కోసం పుట్టింది, లేకపోతే స్థాపింపబడింది అని అనుకుంటున్నాం. అండ్ ఇంకో బిలీఫ్ ఉంది, ఇంకో నమ్మకం ఉంది, ఇన్ ద సర్వైవల్ ఆఫ్ ద ఇండివిజువాలిటీ ఇన్ మ్యాన్. నశించిపోయే శరీరములతో ఉండే తత్వాలు ఇంకా మిగిలి బ్రతికి ఉంటాయి అనే ఒక థియరీ కూడా ఉంది, ఒక బిలీఫ్ కూడా ఉంది, ఒక నమ్మకం ఉంది. దాన్ని కూడా మార్చడానికి, అలాగే స్పిరిచువలిజంని ఒక దెబ్బ వేయడానికి, లేకపోతే దాన్ని కంప్లీట్గా తోసిపుచ్చడానికి, లేకపోతే లేకుండా చేయడానికి దివ్యజ్ఞాన సమాజం ఆవిర్భవించిందా? ఒరిజినల్గా అలా దీన్ని కనుక్కున్నారా, లేకపోతే దీన్ని స్థాపించారా అంటోంది. Theosophist is answering the enquirer చెప్పిన ప్రశ్న. అంటున్నాడు, I was told that the Theosophical Society was originally founded to crush spiritualism and belief. ఈ బిలీఫ్ని కూడా క్రష్ చేయాలి. And belief in the survival of the individuality in man. స్పిరిచువలిజంని తీసేయాలి,
అలాగే ఈ నమ్మకం ఏదైతే ఉందో ఇండివిజువాలిటీ సర్వైవ్ అవుతుంది, నశించిపోయే శరీరాలు కూడా బతికే ఉంటాయి అనే విధానాన్ని కూడా తోసిపుచ్చడానికి తీసేయడం కోసం దివ్యజ్ఞాన సమాజము ఒరిజినల్గా స్థాపింపబడిందా అని అడిగాడు అతను. థియోసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, యు ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్. You are misinformed. Our beliefs are all founded on that immortal individuality. You are misinformed. Our beliefs are all founded on that immortal individuality. మీకు సరిగ్గా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లేదు, సరిగ్గా మీకు విషయాలు తెలియవు అని చెబుతూ అవర్ బిలీఫ్స్ ఆర్ ఆల్ ఫౌండెడ్ ఆన్ దట్ ఇమ్మోర్టల్ ఇండివిజువాలిటీ. అమృతతత్వంతో కూడినది ఒకటి ఉంది, ఒక వ్యక్తిత్వం తాలూకు అమృతతత్వంతో కూడినది ఉంది, దాన్ని మేము నమ్ముతాము. అండ్ అవర్ బిలీఫ్స్, మా నమ్మకాలన్నీ దాని మీద ఆధారపడి ఉన్నాయి. అవర్ బిలీఫ్స్ ఆర్ ఆల్ ఫౌండెడ్ ఆన్ దట్ ఇమ్మోర్టల్ ఇండివిజువాలిటీ. ఈ ఇండివిజువాలిటీలో పర్సనాలిటీ అనేవి 4 పడిపోతున్నాయి. అలాగే అమృతతత్వంతో ఉన్న 3 యూనిట్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఉంటుంది, హయ్యర్ మనస్సు, బుద్ధి, ఆత్మ అనేవి. కాబట్టి అవర్ బిలీఫ్స్ ఆర్ ఆల్ ఫౌండెడ్ ఆన్ దట్ ఇమ్మోర్టల్ ఇండివిజువాలిటీ. అమృతతత్వంతో కూడిన ఆ విధానాన్ని, ఆ ఇండివిజువాలిటీని, దాని మీద మా నమ్మకాలన్నీ ఆధారపడి ఉన్నాయి. ఫౌండెడ్, ఇన్ఫ్యాక్ట్ దాని మీద పునాదిగా వేసుకునే మేము మా సిస్టమ్ని నడిపిస్తున్నామని చెబుతోంది. యు ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్. అవర్ బిలీఫ్స్ ఆర్ ఆల్ ఫౌండెడ్ ఆన్ దట్ ఇమ్మోర్టల్ ఇండివిజువాలిటీ. ఈ ఇమ్మోర్టల్ ఇండివిజువాలిటీ మీద అది ప్రాతిపదికగా తీసుకునే మా సమాజం స్థాపించబడింది అని చెబుతోంది. బట్ దెన్ లైక్ సో మెనీ అదర్స్ యూ కన్ఫ్యూజ్ పర్సనాలిటీ విత్ ఇండివిజువాలిటీ. బట్ దెన్ లైక్ సో మెనీ అదర్స్ యూ కన్ఫ్యూజ్ పర్సనాలిటీ విత్ ఇండివిజువాలిటీ. కాబట్టి చాలామంది ఎలా అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారో, సరిగ్గా అర్థం చేసుకోలేదో, ఎవరికైతే ఇంకా సంశయాత్మకులుగా ఉన్నారో వాళ్ళకి ఏమిటి సంశయం అంటే పర్సనాలిటీ అంటే ఏమిటి, ఇండివిజువాలిటీ అంటే ఏమిటో తెలియటలే. పర్సనాలిటీ అనేది ప్రతి మాటు ప్రతి జన్మలోనూ నశించిపోయేది. ఇండివిజువాలిటీ అనేది శాశ్వత తత్వంతో ఉండేది. కాబట్టి ఈ 2 టర్మ్స్ మధ్యన కన్ఫ్యూజన్ ఉంది చాలామందికి. లైక్ సో మెనీ అదర్స్, బట్ దెన్ లైక్ సో మెనీ అదర్స్ యూ కన్ఫ్యూజ్ పర్సనాలిటీ విత్ ఇండివిజువాలిటీ. కాబట్టి ఈ సంశయం మీ దగ్గర ఉంది, చాలామంది దగ్గర కూడా ఉంది. పర్సనాలిటీ అనేది నశించిపోయేది, ఇండివిజువాలిటీ అనేది అమృతతత్వంతో ఎప్పుడూ ఉండేది. రైట్. బట్ దెన్ your Western psychologists do not seem to have established any clear distinction between the two. Your Western psychologists do not seem to have established any clear distinction between the two. పాశ్చాత్య సైకాలజిస్ట్, మనో విశ్లేష శాస్త్రజ్ఞులు వీటి రెండిటి మధ్య ఉన్న భేదాన్ని సరిగ్గా చెప్పలేకపోయారు, సరిగ్గా వివరించలేకపోయారు. యువర్ వెస్టర్న్ సైకాలజిస్ట్, మనం ఈస్ట్ అయితే వాళ్ళు వెస్ట్ అంటోంది వాళ్ళందరినీ, వెస్టర్న్ సైకాలజిస్ట్. ఈ పుస్తకం అంతా కూడా వెస్టర్న్ వాళ్ళ కోసం ఉద్దేశించబడింది కాబట్టి వాళ్ళని అడ్రస్ చేసేప్పుడు యు వెస్టర్నర్స్ అంటోంది. బట్ మనస్సులో ఏ విభాగము లేదు, వెస్ట్, ఈస్ట్, సౌత్, నార్త్ అని ఒకటే. బట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం యువర్ వెస్టర్న్ సైకాలజిస్ట్ do not seem to have established any clear distinction between the two. ఏ 2 పర్సనాలిటీ, ఇండివిజువాలిటీ అనే 2 విషయాల మధ్య సరి అయిన క్లారిటీ ఇవ్వలేదు మీ సైకాలజిస్ట్, మనోవిశ్లేష శాస్త్రజ్ఞులు. సరిగా ఆ డిఫరెన్సెస్ ఏమిటో సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలే, సరిగ్గా క్లియర్గా చెప్పలే అని చెబుతోంది. Yet it is precisely that difference which gives the keynote to the understanding of Eastern philosophy. Yet it is precisely that difference which gives the keynote to the understanding of Eastern philosophy. ఆ రెండిటి మధ్య ఉన్న భేదమే ఈస్టర్న్ ఫిలాసఫీ. ఇటువైపు పశ్చిమ దేశాలు
ప్రాక్ దేశాలలో ఉండే తత్వము బాగా అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన సమాచార సముదాయాన్ని అందించే ఫిలాసఫీ. కీనోట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అనమాట. కీనోట్ అడ్రస్ అంటారు. కాన్ఫరెన్స్ నడుస్తూ ఉంటే కీనోట్ అడ్రస్ అంటారు. కీనోట్ అడ్రస్ అంటే ఏ విషయం మీద కాన్ఫరెన్స్ నడపబడుతోందో ఆ విధానము, ఆ టైటిల్ ఏమిటి, దాని గురించి ఏం చెప్పాలి అని చెప్పే కీనోట్ అడ్రస్ డెలివర్ చేసేవాళ్ళు ఆ సబ్జెక్ట్ అంతా కూలంకషంగా చర్చిస్తారు అని. కాబట్టి ఈస్టర్న్ ఫిలాసఫీని అలా కూలంకషంగా అర్థం చేసుకోవాలి అంటే ఈ డిఫరెన్స్ బాగా తెలిసి ఉండాలి. ఎట్ ఇట్ ఈస్ ప్రిసైజ్లీ ద డిఫరెన్స్ విచ్ గివ్స్ ద కీనోట్ టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఈస్టర్న్ ఫిలాసఫీ. సో ప్రాక్ దేశస్థుల ఫిలాసఫీ తత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఈ రెండిటి అర్థము బాగా బోధపడి అదే ముఖ్య కారణముగా, ముఖ్య విషయముగా ఉండాలి, ఈ తెలపాలి అని. ఆ కీనోట్ అనే విషయం ద్వారా, ముఖ్యమైన అంశ ద్వారా ఈ డిఫరెన్స్ బాగా అర్థం అవ్వాలి. దేనికోసం? ఈస్టర్న్ ఫిలాసఫీ అర్థం చేసుకోవడం కోసం. ఎట్ ఇట్ ఈస్ ప్రిసైజ్లీ ద డిఫరెన్స్ విచ్ గివ్స్ ద కీనోట్ టు ది అండర్స్టాండింగ్ ఆఫ్ ఈస్టర్న్ ఫిలాసఫీ. సమ్టైమ్స్ మనం థీమ్ అంటూ ఉంటాం, థీమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ అంటాం. ఆ థీమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసేదే కీనోట్ అడ్రస్. కాబట్టి ఈస్టర్న్ ఫిలాసఫీలో ఉన్న థీమ్, ఈస్టర్న్ ఫిలాసఫీలో ఉన్న కీనోట్ అంటే ముఖ్యమైన సారము అంతా ఏది అని అర్థం అవ్వాలంటే ఈ రెండుటి డిఫరెన్స్ బాగా అర్థం అవ్వాలి. పర్సనాలిటీ అంటే ఏమిటి, ఇండివిజువాలిటీ అంటే ఏమిటి అని అర్థం అవ్వాలి అని చెబుతాం. Yet it is precisely the difference which gives the keynote to the understanding of Eastern philosophy and which lies at the root of the divergence between the theosophical and spiritualistic teachings. ఈస్టర్న్ ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి మటుకే కాదు, ఆ డిఫరెన్సెస్ అర్థం చేసుకోవడం, ఇంకా ఏమిటంటే థియోసాఫికల్ అండ్ స్పిరిచువలిస్టిక్ టీచింగ్స్, ఈ భూతావేశపరుల యొక్క బోధనలు, దివ్యజ్ఞాన బోధనలు అర్థం చేసుకోవడానికి మూల కారణము, మూల వేరులాగా, వేళ్లలాగా, ఒక మొక్కకుండే వేళ్లలాగా ప్రాథమికంగా ఆ డిఫరెన్సెస్, ఆ డైవర్జెన్స్, ఆ రెండింటిలో ఉండే తేడా ఏమిటి అంటే దివ్యజ్ఞాన బోధనలకి ఈ భూతావేశపరుల విధానానికి ఉండే తేడా ఏమిటి అని తెలియజెప్పేది కూడా మౌలికంగా, ప్రాథమికంగా ఒక వేరులాగా ఉన్నది. ఈ డిఫరెన్స్ బాగా తెలియడం వల్లే అది సాధ్యమవుతుంది అని చెబుతోంది. అండ్ దో ఇట్ మే డ్రా అపాన్ అస్ స్టిల్ మోర్ ద హాస్టిలిటీ ఆఫ్ సమ్ స్పిరిచువలిస్ట్, and though it may draw upon us still some more the hostility of some spiritualists, yet I must state here that it is theosophy which is the true and unalloyed spiritualism, while the modern scheme of that name is as now practiced by the masses simply transcendental materialism. Although it may draw upon us still more the hostility of some spiritualists, కొంతమంది ఈ స్పిరిచువలిస్ట్కి, భూతావేశపరులకి మా మీద కోపం రావచ్చు, మా మీద కోపం ప్రదర్శించవచ్చు వాళ్ళు. అయితే నిజానికి ఏమిటంటే వాట్ ఈస్ ట్రూ, సత్యవంతమైన ఏ కల్మషము లేని స్పిరిచువలిజం అంటే ఏమిటంటే అది దివ్యజ్ఞానం మటుకే. ఇక్కడ స్పిరిచువలిజం అంటే అర్థం భూతావేశపరుల విధానం అని కాదు. చైతన్యానికి కంప్లీట్గా అర్థం చేసుకోవడం, చైతన్యవంతమైన దాని రోల్ ఏమిటి, ఎక్కడెక్కడ ఉంది, ఎవరిలో ఉంది, యూనివర్స్లో ఉంది, ఇవన్నీ బాగా అర్థం చేసుకోవడం దివ్యజ్ఞానం యొక్క ప్రధాన అంశము అని. సో ఎట్ ఐ మస్ట్ స్టేట్ హియర్ దట్ ఇట్ ఈస్ థియోసఫీ విచ్ ఈస్ ద ట్రూ అండ్ అన్ఎలాయిడ్ స్పిరిచువలిజం, ఏ కల్మషము లేని, దేంతోనూ ప్రభావితం చెందని. రెండు మెటల్స్ కలిపేటప్పుడు మనం ఎలాయ్ అంటున్నాం, రాగి బంగారం కలిపినప్పుడు ఇట్ ఇస్ అన్ ఎలాయ్ ఆఫ్ కాపర్ అండ్ గోల్డ్ అంటున్నాం. అంటే బంగారము రాగి కలిపి గట్టిగా ఉండడానికి ఆర్నమెంట్ తయారు చేస్తారు, అది ఎలాయ్. అన్ఎలాయిడ్ అంటే ఏమాత్రము ఇలాంటి కల్మషాలు లేకుండా, కలపటాలు లేకుండా సరిగ్గా అర్థం చేసుకుంటే దివ్య జ్ఞానమే
ఇటువంటి కల్మషము లేని స్పిరిచువలిజం. వైల్ ద మోడర్న్ స్కీమ్ ఆఫ్ దట్ నేమ్, ఇప్పుడు ప్రచారంలో ఉన్న నవీనంగా అందరూ అర్థం చేసుకున్న స్పిరిచువలిజం ఏమిటంటే, ఇట్ ఈస్ యాజ్ నౌ ప్రాక్టీస్ బై ది మాసెస్ సింప్లీ ట్రాన్సెండెంటల్ మెటీరియలిజం. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నది సో కాల్డ్ స్పిరిచువలిజం ఏదైతే నవీన మనుషులందరూ మోడర్న్ స్కీమ్లో, నవీన పద్ధతులలో ఆ పేరుతో చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నది ఏమిటంటే, ఇట్ ఈస్ సింప్లీ ట్రాన్సెండెంటల్ మెటీరియలిజం. ఈ భౌతిక తత్వాన్ని అధిగమించి ఆవలకి పోవడం. ట్రాన్సెండ్ అంటే దాన్ని దాటుకొని అవతల తీరాలకి చేరడం, అదే చేస్తున్నారు. అయితే స్పిరిట్ వైపు వెళ్ళటల్లా, చైతన్యం వైపు వెళ్ళటల్లా. ఇక్కడెక్కడే మెటీరియలిజం నుంచి కొద్దిగా దూరం జరిగి, ఎందుకంటే ఏదైతే జీవించి లేదో దానితో మాట్లాడుతున్నారు, దాంతో చర్యలు అవి జరిపేట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఇట్ ఇస్ ఓన్లీ ట్రాన్సెండింగ్ ద మెటీరియలిజం ఎట్ ఎ వెరీ లో లెవెల్. If you transcend matter, what happens? That you touch the realms of spirit. ఎప్పుడైతే మనము మ్యాటర్ నుంచి విడిబడి ఇంకా పైకి ప్రయాణం చేస్తామో అప్పుడు చైతన్యవంతమైన కాన్షియస్నెస్కి వెళతాం. బట్ హియర్ షీ ఈస్ సేయింగ్ ఇట్ ఈస్ ఓన్లీ సింప్లీ ట్రాన్సెండెంటల్ మెటీరియలిజం. మెటీరియలిజంలోనే, భౌతికవాదంలోనే ఒక కొంత సుపీరియర్ భాగము. సుపీరియర్ ఎందుకంటున్నామంటే, చేత్తో ముట్టుకునేవి కాకుండా కనపడని ఫోర్సెస్తో ఈ పనులన్నీ చేయిస్తున్నారు. టేబుల్ జరపడం, టేబుల్ మీద సప్పుడు చేయడం, లేకపోతే వెలుగుతున్న క్యాండిల్ని ఆర్పేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఆ రూమ్లో. దాని గురించి చెప్పింది. సో మళ్ళీ ఒకసారి ఈ మొదటి క్వశ్చన్, ఇవాళ క్వశ్చన్ని ఆన్సర్ని మళ్ళీ చదువుదాం. ఎంక్వైరర్ ఈజ్ ఆస్కింగ్, I was told that the Theosophical Society was originally founded to crush spiritualism and belief in the survival of the individuality in man. దీనికోసం స్థాపించబడింది దివ్యజ్ఞాన సమాజం. ఎందుకు స్థాపించబడింది అంటే, స్పిరిచువలిజం భూతావేశ పరులు పాటించే విధానాన్ని తోసిపుచ్చడానికి, లేకపోతే నలిపి అవతల పారేయడానికి, తీసేయడానికి, కనపడకుండా చేయడానికి. అలాగే ఈ నమ్మకం ఉంటుంది, సర్వైవల్ ఆఫ్ ది ఇండివిజువాలిటీ ఇన్ మ్యాన్. ఈ ఇండివిజువాలిటీ అనేది ఉంది, అది దాన్ని కూడా, ఆ నమ్మకాన్ని కూడా తోసేయడానికే పెట్టబడిన సంస్థ మీది అని అడిగాడు. I was told that the Theosophical Society was originally founded to crush spiritualism and belief in the survival of the individuality in man. You are misinformed. Our beliefs are all founded on the immortal individuality. మీకు సరైన అవగాహన లేదు. మా నమ్మకాలన్నీ కూడా అమృతతత్వంతో కూడిన ఆ ఇండివిజువాలిటీ మీదే ఆధారపడి ఉన్నాయి. బట్ దెన్, లైక్ సో మెనీ అదర్స్, యూ కన్ఫ్యూజ్ పర్సనాలిటీ విత్ ఇండివిజువాలిటీ. వ్యక్తిత్వము, జీవించి ఉన్న తత్వము, ఈ రెండింటినీ కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు మీరు. Your Western psychologists do not seem to have established any clear distinction between the two. పాశ్చాత్య మనోవిశ్లేష శాస్త్రజ్ఞులు ఈ రెండిటి మధ్య, పర్సనాలిటీ మధ్య, ఇండివిజువాలిటీ మధ్య సరి అయిన తేడాలను ఎస్టాబ్లిష్ చేయలేదు, తెలియజెప్పలేదు. Yet it is precisely that difference which gives the keynote to the understanding of Eastern philosophy and which lies at the root of the divergence between the theosophical and spiritualistic teachings. అయినా కూడా ఈస్టర్న్ ఫిలాసఫీ, ప్రాక్ దేశస్థుల తత్వాన్ని అర్థం చేసుకోవడానికి, దాని సారాన్ని గ్రహించడానికి ఈ డిఫరెన్స్ బాగా అర్థం చేసుకోవాలి. పర్సనాలిటీ మధ్యలో, ఇండివిజువాలిటీ మధ్యలో, అన్నిటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏమిటి, తేడా ఏమిటి అనేది బాగా అవగాహనకి రావాలి. అప్పుడు కానీ ప్రాక్ దేశస్థుల తత్వం అర్థం కాదు, దాని సారం అర్థం కాదు అని చెప్పింది. అది ఏ కాకుండా, which lies at the root of the divergence between theosophical and spiritualistic teachings. భూతావేశపరులు తెలియజెప్పే కొన్ని బోధనలు, అలాగే దివ్యజ్ఞాన సమాజపు బోధనలు, ఈ రెండు మధ్యలో డైవర్జెన్స్ అంటే తేడా, దాని రెండు మధ్యలో ఉన్న తేడాని బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం
అది కూడా ఇట్ ఈస్ లయింగ్ ఎట్ ద రూట్, అంటే ప్రాథమికంగా అది కూడా ఒక అవసరమే. థియోసాఫికల్ టీచింగ్స్ అంటే ఏమిటి, స్పిరిచువలిస్టిక్ టీచింగ్స్ అంటే ఏమిటి అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది అని చెబుతోంది. అండ్ దో it may draw upon us still more the hostility of some spiritualists, yet I must state here that it is theosophy which is the true and unalloyed spiritualism. కొంతమందికి ఈ మాట అంటున్నాను కాబట్టి వాళ్ళ కోపం రావచ్చు, భూతావేశపరులకి, స్పిరిచువలిస్ట్కి. బట్ నేను ఇంకా చెప్పాల్సింది ఏమిటంటే, మళ్ళీ బాగా తిరిగి చెప్పాల్సింది ఏమిటంటే, థియోసఫీ కల్మషము లేని, కలపటము లేని స్పిరిచువలిజం అని చెబుతోంది. స్పిరిచువలిజం అంటే మ్యాటర్, స్పిరిట్, ఈ స్పిరిట్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం, ఇది ఈ విధానం అంతా దివ్య జ్ఞానంలో ఉంది. వైల్ ద మోడర్న్ స్కీమ్ ఆఫ్ దట్ నేమ్ ఈజ్, నవీనంగా ఈ స్పిరిచువలిజం అనే పేరుతో ఏం జరుగుతోంది అంటే, యాజ్ నౌ ప్రాక్టీస్ బై ద మాసెస్, ఇప్పుడు జనాలందరూ, చాలా మంది జనాలు ప్రాక్టీస్ చేసేది ఏమిటంటే సింప్లీ ట్రాన్సెండెంటల్ మెటీరియలిజం. భౌతిక తత్వాన్ని అధిగమించి ఏదో విషయాలను సృష్టించడం, దాని గురించి మాట్లాడడం, చర్చించడం, అది జరుగుతోంది అని చెప్పింది. ట్రాన్సెండెంటల్ మెటీరియలిజం, మనం ఉన్న స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళడం ట్రాన్సెండింగ్. ట్రాన్సెండింగ్ అంటే అధిగమించడం. దాని గురించి మెటీరియలిజం, భౌతికవాదాన్ని నుంచి, భౌతిక తత్వం నుంచి కొద్దిగా పైకి ఎదిగి కనపడని శక్తులతో కనపడని విషయాలు జరుగుతున్నాయి కాబట్టి ట్రాన్సెండెంటల్ మెటీరియలిజం అని చెప్పింది ఆమె. ద నెక్స్ట్ క్వశ్చన్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఐడియా మోర్ క్లియర్లీ. మీరు చెప్పిన సమాచారాన్ని ఇంకా కొద్దిగా వివరించండి అని అడుగుతున్నాడు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఐడియా మోర్ క్లియర్లీ. Theosophist is answering, what I mean is that though our teachings insist upon the identity of spirit and matter, and though we say that spirit is potential matter and matter simply crystallized spirit, just as ice is solidified steam, yet since the original and eternal condition of all is not spirit but super spirit, so to speak, visible and solid matter being simply its periodical manifestation, we maintain that the term spirit can only be applied to the true individuality. Please explain your idea more clearly. Adi question. What I mean is that though our teachings insist upon the identity of spirit and matter, spirit ante emiti, matter ante emiti, వీటి గుర్తింపు ఏమిటి అనేదాన్ని మా బోధనలు ఇన్సిస్ట్ చేస్తున్నా, బాగా తెలియజెబుతున్నా. ఇదే భేదం అని చెబుతున్నా. ఇన్సిస్ట్ చేస్తున్నా అంటే మళ్ళీ మళ్ళీ తెలియజెప్పడానికి, ఇన్సిస్టింగ్ అంటే మళ్ళీ మళ్ళీ చెప్పడం, ఇన్సిస్ట్ చేయడం, ఇది డిఫరెన్స్ అని చెప్పడం. కాబట్టి వాట్ ఐ మీన్ ఈస్ దాట్ దో అవర్ టీచింగ్స్ ఇన్సిస్ట్ అపాన్ ద ఐడెంటిటీ, అది తప్పకుండా అది నేర్చుకోవాల్సిన విషయం. ఈ డిఫరెన్స్, స్పిరిట్ అంటే ఏమిటి, మ్యాటర్ అంటే ఏమిటి, దీని గుర్తింపు ఏమిటి, స్పిరిట్ని ఎట్లా గుర్తించాలి, పదార్థాన్ని ఎలా గుర్తించాలి అని ఈ ఐడెంటిటీని బాగా తెలియజెప్పేందుకు చాలా ప్రయత్నం చేస్తుంది, ఇన్సిస్ట్ చేస్తుంది. బాగా మళ్ళీ మళ్ళీ తెలియజెప్పే విధానాలు, టీచింగ్స్, బోధనలు మా దగ్గర ఉన్నాయి. వాట్ ఐ మీన్ ఈస్ దట్ దో అవర్ టీచింగ్స్ ఇన్సిస్ట్ అపాన్ ద ఐడెంటిటీ ఆఫ్ స్పిరిట్ అండ్ మ్యాటర్, అండ్ దో వీ సే దట్ స్పిరిట్ ఈస్ పొటెన్షియల్ మ్యాటర్, స్పిరిట్ ఈజ్ పొటెన్షియల్ మ్యాటర్, మ్యాటర్లో, పదార్థములో ఈ శక్తి ఉన్నది, పొటెన్సీ ఉన్నది, దేనిగా, స్పిరిట్గా చూడడానికి. కాబట్టి దో వీ సే దట్ స్పిరిట్ ఈజ్ పొటెన్షియల్ మ్యాటర్. పొటెన్షియల్ అంటే దాంట్లో నిగూఢంగా ఉన్న శక్తి, పొటెన్షియల్. సో మ్యాటర్లో స్పిరిట్ అనేది పొటెన్షియల్గా ఉంది. పాసిబిలిటీ ఆఫ్ స్పిరిట్ living in matter is there. Potential. He has got a potential to become a musician. అంటే అతనిలో ఆ తత్వం అతనిలో ఉంది అని, అతనిలో ఆ గుణాలు ఉన్నాయని, ఆ విద్య అతనిలో ఉందని. ఇక్కడ విద్య కాకుండా మ్యాటర్లో స్పిరిట్ ఉండడానికి అవకాశం ఉంది అని.
దో వి సే దట్ స్పిరిట్ ఈస్ పొటెన్షియల్ మ్యాటర్. మ్యాటర్ బాగా శక్తివంతమైనప్పుడు అది స్పిరిట్ గా మారడానికి అవకాశం ఉన్నది. అట్లాగే అండ్ మ్యాటర్ సింప్లీ క్రిస్టలైజ్డ్ స్పిరిట్, మ్యాటర్ ఘనీభవించి స్పిరిట్ గా మారినది అని చెబుతోంది. దో వి సే దట్ స్పిరిట్ ఈస్ పొటెన్షియల్ మ్యాటర్ అండ్ మ్యాటర్ సింప్లీ క్రిస్టలైజ్డ్ స్పిరిట్, ఘనీభవించిన చైతన్యం ఏదైతే ఉందో అదే మ్యాటర్ అని చెబుతోంది. కాబట్టి మ్యాటర్ అండ్ స్పిరిట్ మధ్యలో ఎక్కువ తేడా లేదు, ఒక దాంట్లో ఒకటి ఇమిడి ఉన్నది అనే విషయం చెబుతోంది. దో వి సే దట్ స్పిరిట్ ఈస్ పొటెన్షియల్ మ్యాటర్, మ్యాటరు చైతన్యవంతంగా మారడానికి ఉన్న శక్తి కలది. అలాగే స్పిరిట్ అనేది మ్యాటర్ అనేది క్రిస్టలైజ్ అయినప్పుడు, ఘనీభవించినప్పుడు అది స్పిరిట్ గా అవుతోంది. జస్ట్ యాజ్ ఐస్ ఈజ్ సోలిడిఫైడ్ స్టీమ్, జస్ట్ యాజ్ ఐస్ ఈజ్ సోలిడిఫైడ్ స్టీమ్, ఆవిరినంతా ఒక ఘన పదార్థముగా మారిస్తే అదే ఐస్ అయింది. జస్ట్ యాజ్ ఐస్ ఈజ్ సోలిడిఫైడ్ స్టీమ్, ఆవిరిని ఎట్లా అయితే ఘన పదార్థముగా మార్చినప్పుడు ఎలాగైతే ఐస్ అయిందో, మంచు అయిందో, మంచు అంటే కురిసే మంచు కాదు, మనం వాడుకునే మంచు ఎలాగైందో అది అని చెబుతోంది. ఎట్ సిన్స్ ద ఒరిజినల్ అండ్ ఎటర్నల్ కండిషన్ ఆఫ్ ఆల్, ఎట్ సిన్స్ ద ఒరిజినల్ అండ్ ఎటర్నల్ కండిషన్ ఆఫ్ ద ఆల్ ఈజ్ నాట్ స్పిరిట్ బట్ సూపర్ స్పిరిట్. ఎట్ సిన్స్ ద ఒరిజినల్ అండ్ ఎటర్నల్ కండిషన్ ఆఫ్ ద ఆల్, ఈ ఆల్ అనేది క్యాపిటల్స్ లో ఉంది, ALL అనేది క్యాపిటల్స్ లో ఉంది. అంటే దేన్ని సూచిస్తోంది? భగవతత్వాన్ని సూచిస్తోంది. ఎట్ సిన్స్ ద ఒరిజినల్ అండ్ ఎటర్నల్ కండిషన్ ఆఫ్ ది ఆల్. సో ఒరిజినల్ గా శాశ్వత తత్వంతో ఉన్న ఆ భగవతత్వం, ఒరిజినల్ గా ఎటర్నల్ గా ఆ కండిషన్స్ తో ఉన్న ఆ భగవతత్వం ఈజ్ నాట్ స్పిరిట్, సింప్లీ చైతన్యం కాదు, అదేమిటి? సూపర్ స్పిరిట్, సూపర్ స్పిరిట్ సో టు స్పీక్. అది చైతన్యంలో కన్నా ఇంకా పెద్ద చైతన్యం, ఘన చైతన్యం. కాబట్టి ఘనం అంటే మళ్ళీ వెయిట్ అని కాదు, చాలా పెద్దది అని. ఎట్ సిన్స్ ది ఒరిజినల్ అండ్ ఎటర్నల్ కండిషన్ ఆఫ్ ది ఆల్ ఈజ్ నాట్ స్పిరిట్ బట్ సూపర్ స్పిరిట్. సూపర్ స్పీడు అని మనం ఎలా అయితే విభజిస్తున్నామో, తెలుసుకుంటున్నాము, సూపర్ స్పీడ్ అంటే విపరీతమైన స్పీడ్, లేకపోతే చాలా క్వాలిటీ ఉన్న స్పీడ్. అలాగా చాలా క్వాలిటీ, పరమోత్కృష్టమైన స్పిరిట్ ఏమిటి అంటే అది ఆల్, ఎటర్నల్ అండ్ ఒరిజినల్. అది స్వాభావికంగా ఉన్నది, అలాగే ఎటర్నల్ గా ఉంది, ఎప్పటికీ ఉన్నది. అది ఆ భగవతత్వము. అది మామూలు స్పిరిట్ కాదు, అట్ ఈస్ సూపర్ స్పిరిట్, పరమోత్కృష్టమైన చైతన్యం, ఉత్తమ చైతన్యం. విజిబుల్ అండ్ సాలిడ్ మ్యాటర్ బీయింగ్ సింప్లీ ఇట్స్ పీరియాడికల్ మేనిఫెస్టేషన్. ఆ ఒక్క భగవతత్వం ఏదైతే సూపర్ స్పిరిట్ ఉందో అని మనం మాట్లాడుకుంటున్నామో, అది మనకు కనిపించే విధంగా, మనం ముట్టుకునే దానికి విధానంగా సాలిడ్గా, ఘన పదార్థంలాగా మ్యాటరు, విజిబుల్గా సాలిడ్ మ్యాటర్గా కూడా అది పీరియాడికల్ మేనిఫెస్టేషన్లో బయటకు వస్తోంది. అంటే మనకు కనపడేట్టుగా, మనం ఫీల్ చేసేట్టుగా పీరియాడికల్ మేనిఫెస్టేషన్. కొంత వ్యవధితో ఒకసారి కనపడుతుంది, కనపడిన తర్వాత మళ్ళీ కొన్ని ఏళ్ళు, కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు జీవించిన తర్వాత అది విత్డ్రా చేయబడుతోంది, మళ్ళీ సృష్టి జరుగుతోంది. కాబట్టి పీరియాడికల్ మేనిఫెస్టేషన్ అంటే రోజు జరిగేది కాదు, బట్ సృష్టి జరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ సృష్టి జరిగిన తర్వాత మళ్ళీ ప్రళయంలో ఇవన్నీ విత్డ్రా చేయబడుతున్నాయి, మళ్ళీ కొత్తది వస్తోంది. కాబట్టి ఈ సూపర్ స్పిరిట్ ద్వారానే ఇవన్నీ వస్తున్నాయి. విజిబుల్ అండ్ సాలిడ్ మ్యాటర్ బీయింగ్ సింప్లీ ఇట్స్ పీరియాడికల్ మేనిఫెస్టేషన్. సో చాలా వ్యవధి తర్వాత వచ్చిన సృష్టి కొన్నాళ్ళు ఆ సృష్టిగానే ఉండి అది విత్డ్రా చేయబడుతోంది ప్రళయంలో, తర్వాత మళ్ళీ సృష్టింపబడుతోంది. కాబట్టి ఇలా పీరియాడికల్గా సమయాన్ని ఆధారం చేసుకొని ఒకసారి వచ్చి మళ్ళీ విత్డ్రా అయిపోయి మళ్ళీ మ్యాటర్గా వచ్చేది ఆ సూపర్ స్పిరిట్ నుంచే వస్తోంది. పరమోత్కృష్టమైన సూపర్ స్పిరిట్ ఏదైతే అనుకున్నామో, అత్యంత ప్రభావితమైన భగవతత్వానికి చెందిన సూపర్ స్పిరిట్ ఏదైతే అనుకున్నామో,
దాంట్లోంచే ఇది వస్తోంది. అంటే భగవంతుడు అదే అంటే దానికి ఆన్సర్ లేదు. అదొక పరమోత్కృష్టమైన సూపర్ స్పిరిట్ అని చెప్పారు కానీ ఆల్ ఇంక్లూజివ్ అని చెప్పారు కానీ బట్ భగవంతుడా అది అంటే దానికి అలా ఆన్సర్ చెప్పరా. ఒరిజినల్ అండ్ ఎటర్నల్ కండిషన్ ఆఫ్ ది ఆల్ ఈజ్ నాట్ స్పిరిట్ బట్ సూపర్ స్పిరిట్, సో టు స్పీక్, visible and solid matter being simply its periodical manifestation. We maintain that the term spirit can only be applied to the true individuality. We maintain that the term spirit can only be applied to the true individuality. సత్యవంతమైన జీవించే ఒక జీవికే మనము ఈ స్పిరిట్ ఉంది అని చెప్పగలం, స్పిరిట్ని ఆపాదించగలం అని చెబుతోంది. వి మెయింటైన్, మేము అదే వాదాన్ని కొనసాగిస్తున్నాము. ద టర్మ్ స్పిరిట్ కెన్ ఓన్లీ బి అప్లైడ్ టు ది ట్రూ ఇండివిజువాలిటీ. ఈ ట్రూ ఇండివిజువాలిటీని సత్యవంతమైన జీవించే తత్వాన్ని చెప్పేటప్పుడే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడే, దాని గురించి చెప్పేటప్పుడు దానికే వర్తిస్తుంది ఈ మాట అని చెబుతోంది. సో మళ్ళీ ఒకసారి ఈ ఆన్సరు క్వశ్చన్ చదువుదాం. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఐడియా మోర్ క్లియర్లీ. వివరించండి మళ్ళీ. వాట్ ఐ మీన్ ఈస్ దాట్ దో అవర్ టీచింగ్స్ ఇన్సిస్ట్ అపాన్ ది ఐడెంటిటీ ఆఫ్ స్పిరిట్ అండ్ మ్యాటర్, అండ్ దో వీ సే దట్ స్పిరిట్ ఈస్ పొటెన్షియల్ మ్యాటర్ అండ్ మ్యాటర్ సింప్లీ క్రిస్టలైజ్డ్ స్పిరిట్, just as ice is solidified steam, yet since the original and eternal condition of the all is not spirit but super spirit, so to speak, visible and solid matter being simply its periodical manifestation, we maintain that the term spirit can only be applied to the true individuality. ఒకటే సెంటెన్స్, ఇంత కాంప్లెక్స్ సెంటెన్స్. What I mean is that though our teachings insist upon, నొక్కి ఒక్కాడిస్తున్నాయి మా బోధనలు, ఏమిటని, స్పిరిట్ అంటే ఏమిటి, మ్యాటర్ అంటే ఏమిటి, దాని గుర్తింపు ఏమిటి అనేవి తెలియజెబుతున్నాయి, బాగా తెలియజెబుతున్నాయి. ఇది అని ఇదమిత్తంగా తెలియజెబుతున్నాయి మా బోధనలు, థియోసాఫికల్ బోధనలు. అండ్ దో వీ సే దట్ స్పిరిట్ ఈస్ పొటెన్షియల్ మ్యాటర్, స్పిరిట్ ఈస్ పొటెన్షియల్ మ్యాటర్ అంటే స్పిరిట్లో మ్యాటర్ కూడా ఉన్నది, లేకపోతే మ్యాటర్లో స్పిరిట్ కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ మ్యాటర్ అంటే మ్యాటర్లో పొటెన్షియల్ పవర్గా స్పిరిట్ ఉన్నది, నిగూఢంగా స్పిరిట్ ఉన్నది మ్యాటర్లో కూడా అనే విషయం చెప్పింది. అండ్ దో వీ సే దట్ స్పిరిట్ ఈస్ పొటెన్షియల్ మ్యాటర్, పదార్థములో నిగూఢముగా చైతన్యం ఉన్నది అనే మాట చెప్పింది. అండ్ మ్యాటర్ సింప్లీ క్రిస్టలైజ్డ్ స్పిరిట్, మ్యాటర్ సింప్లీ క్రిస్టలైజ్ స్పిరిట్ అంటే పదార్థము అనేది ఈ చైతన్యం ఎప్పుడైతే ఒక స్ఫటికంలాగా మారుతుందో, క్రిస్టల్ అంటే స్ఫటికము, ఒక ఘనీభవిస్తుందో, అది కూడా ఎలాగా, ఐస్ ఎలాగైతే సోలిడిఫైడ్ స్టీమ్ అయిందో, ఐస్ అంటే ఏమిటి, ఆవిరి అంతా ఘనీభవించిన స్థితి పొందినప్పుడు అది ఐస్గా మారుతోంది. అలాగా సింప్లీ క్రిస్టలైజ్డ్ స్పిరిట్, అలాగే మ్యాటర్లో పొటెన్షియల్ స్పిరిట్. కాబట్టి ఈ రెండు విడివిడిగా ఉన్న, ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవి. ఈ రెండిటికి కూడా ఇంకో శక్తి కలుస్తుంది అనేది ఇంకో చోట చెప్తారు. సరే, దాని తర్వాత చూద్దాం. క్రిస్టలైజ్ స్పిరిట్ జస్ట్ as ice is solidified steam, yet since the original and eternal condition of the all, ఈ ఆల్ ALL అనేది క్యాపిటల్స్ లో ఉంది, అంటే ఆల్ ఇన్క్లూజివ్, అన్నిటికీ సంబంధించిన స్పిరిట్ ఏదైతే ఉందో అది మామూలు స్పిరిట్ కాదు, పరమోన్నత స్థితిని పొందినది, పరమోత్కృష్టమైన చైతన్యం అది అని చెప్తుంది. అదేం చేస్తోంది, విజిబుల్ అండ్ సాలిడ్ మ్యాటర్గా, కనపడేట్టుగా, ఘనీభవించిన పదార్థముగా, పీరియాడికల్ మేనిఫెస్టేషన్, సమయానుకూలంగా అది సృష్టింపబడుతోంది, సమయాన్ని ఆధారం చేసుకొని అది సృష్టింపబడుతోంది. ఆ సమయం ఎంత వ్యవధి అంటే ప్రళయం ఎప్పుడు వస్తే అప్పటిదాకా అది కొనసాగుతుంది. ప్రళయంలో ఇవన్నీ విత్డ్రా చేయబడతాయి. ప్రళయం తర్వాత మళ్ళీ కొన్నేళ్లకి కొంత వ్యవధి తర్వాత, టైం అంటలా, వ్యవధి, ఆ వ్యవధి అంటే చాలా సంవత్సరాలు, వేల సంవత్సరాలు, దాని తర్వాత మళ్ళీ సృష్టి కొనసాగుతోంది. కాబట్టి అలాగా పీరియాడికల్ మేనిఫెస్టేషన్స్ లో విజిబుల్, మన కంటికి కనపడేది, మనం ముట్టుకుంటే మనకి సాలిడ్గా తగిలే పదార్థము,
పీరియాడికల్ మేనిఫెస్టేషన్స్లో వస్తున్నాయి. సృష్టిలో భాగంగా అవి కనబడుతున్నాయి. We maintain that the term spirit can only be applied to the true individuality. ఇలా క్వశ్చన్లో ఉన్న ట్రూ ఇండివిజువాలిటీ, నిజమైన జీవించే తత్వానికే ఈ స్పిరిట్ని ఆపాదించగలము, ఈ చైతన్యాన్ని ఆపాదించగలము, దానితో సంబంధం ఉంది అని చెప్పగలము. కాబట్టి చైతన్యానికి సంబంధం ఉంది అంటే ట్రూ ఇండివిజువాలిటీకే ఉంది. ఆ ఇండివిజువాలిటీ ఏమిటి? అది వ్యక్తిత్వం జీవిస్తున్నప్పుడు వ్యక్తిత్వంలో కూడా ఉంది. వ్యక్తిత్వం ఆ శరీరాలు పడిపోయిన తర్వాత కూడా జీవిస్తూ ఉంది. ఆత్మబుద్ధి మనస్ కొనసాగుతోంది. హైయర్ మనస్సులో జీవిస్తున్నాడు. జీవించి కొన్నాళ్ళ తర్వాత 700 ఏళ్ళు 800 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొత్తగా చేసిన శరీరాల్ని ధరించి కిందికి వస్తూ మళ్ళీ ఏ కర్మను అనుభవించాలో ఆ కర్మను కూడా తీసుకొని కిందికి దిగుతున్నాడు. అది గురించి చెప్పడానికి అలా చెప్పింది. సరే, ఇంకో క్వశ్చన్కి వెళదాం. ఎంక్వైరీ ఈజ్ ఆస్కింగ్ నౌ, బట్ వాట్ ఈస్ ద డిస్టింక్షన్ బిట్వీన్ దిస్ ట్రూ ఇండివిజువాలిటీ అండ్ ది ఐ ఆర్ ఈగో ఆఫ్ విచ్ వీఆర్ ఆల్ కాన్షియస్? What is the distinction between this true individuality and I or ego of which we are all conscious? మీరు వివరించిన ట్రూ ఇండివిజువాలిటీ ఏదైతే సత్యవంతమైన జీవించే తత్వము గురించి చెప్పారో దానికిను నేను అనే ఒక విధానానికి, నా అహంకి ఈగో అని నాకు చాలా బాగా నాకు తెలుస్తోంది. ఐఎమ్ కాన్షియస్ అంటే నా పూర్తి ప్రజ్ఞలో ఉంది ఈ మాటలు రెండు. నేను అంటే ఏమిటి, అలాగే ఈగో అంటే ఏమిటి, అహం అనే తత్వం ఏమిటి అనేది తెలిసింది కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ చెబుతారా? వాట్ ఈస్ ద డిస్టింక్షన్ బిట్వీన్ దిస్ ట్రూ ఇండివిజువాలిటీ అండ్ ది ఐ ఆర్ ఈగో ఆఫ్ విచ్ వీఆర్ ఆల్ కాన్షియస్? మనకందరికీ తెలిసిన విషయమే నేను అంటే ఏమిటి, అలాగే ఈగో అంటే ఏమిటి, అహం అంటే ఏమిటి, నాది నేను అంటే ఏమిటి. వీటి రెండిటితో కంపేర్ చేస్తూ ట్రూ ఇండివిజువాలిటీ అంటే ఏమిటి, దాని మధ్యన ఉండే భేదం ఏమిటో వివరించగలరా? ఎప్పటికీ జీవించి ఉండే తత్వము, నిజమైన తత్వము, సత్యవంతమైన తత్వము, అది ఏమిటి చెప్పగలరా? థియోసాఫిస్ట్ is answering. Before I can answer you, we must argue upon what you mean by I or ego. Before I can answer you, we must argue upon what you mean by I or ego. సో నేను అనే విషయము, అహం అనే దేన్ని మీరు అనుకుంటున్నారో, దానికి ఏ అర్థం మీరు ఆపాదిస్తున్నారో దాని గురించి మనం ముందర తెలుసుకోవాలి. ఆర్గ్యూ చేయాలి అంది. ఆర్గ్యూ చేయడం అంటే మీరేం చెప్తారో నేనేం చెప్తారో విని ఆకలింపు చేసుకోవడం. బిఫోర్ ఐ కెన్ ఆన్సర్ యూ, వీ మస్ట్ ఆర్గ్యూ అపాన్ వాట్ యూ మీన్ బై ఐ ఆర్ ఈగో. We distinguish between the simple fact of the self-consciousness, the simple feeling, I am I, and the complex thought that I am Mr. Smith or Mrs. Brown. Before I can answer you, we must argue upon what you mean by I or ego. దీనికి ఏ అర్థం ఆపాదిస్తారో అది మనం తెలుసుకోవాలి. We distinguish between the simple fact of self-consciousness, the simple feeling that I am I, and the complex thought that I am Mr. Smith or Mrs. Brown. ఈ వ్యక్తిత్వాలకు ఉండే పేర్లతో, మిస్టర్ స్మిత్ అండ్ మిసెస్ బ్రౌన్ అనే పేర్లతో, పూర్తి ప్రజ్ఞతో we distinguish between the simple fact of self-consciousness, the simple feeling that I am I, and the complex thought that I am Mr. Smith and Mrs. Brown. ఈ రెండిటికి తేడా పట్టుకోవాలి ఏం చెబుతోంది. దేనికి? నాకు నా లోపల నేను ఆలోచిస్తున్నప్పుడు నా కాన్షియస్నెస్కి నిజమైన నేను ఎవరో నాకు తెలుస్తోంది. అదో సింపుల్ ఫీలింగ్ నాకున్నది. నిజమైన నేను అంటే ఈ బాడీ కాదు, ఈ నేను చూసే చూపు కాదు, ఇవన్నీ కాదు, ఇంకేదో ఉంది కాన్షియస్నెస్. దట్ ఈస్ ఐ, దట్ ఐఎమ్ ఐ అనేది ఒకటి ఉంది. సెల్ఫ్ కాన్షియస్నెస్, స్వతహాగా నాకున్న చైతన్యవంతమైన ఎరుకతో నేను నిజమైన నేనెవరో తెలుసుకునే ఒక విధానం ఉంది. అది కాకుండా ఇంకోటి కాంప్లెక్స్ థాట్ ఏమిటంటే ఐఎమ్ మిస్టర్ స్మిత్ ఆర్ మిసెస్ బ్రౌన్.
ఇది జనరల్ గా అందరూ అనుకునేది. మిస్టర్ స్మిత్ అంటే నేను, అలాగే మిసెస్ బ్రౌన్ అంటే నేను. పేర్లతో ఆ ఐ అనే దాన్ని నిర్ధారించడం. నేను మిస్టర్ స్మిత్, నేను మిసెస్ బ్రౌన్ అని చెప్పుకోవడం, అది ఒక విధానం. నిజంగా నేనంటే ఎవరు అనే ఎరుక కూడా నాకుంది. అది సింపుల్ గా నాకుంది. కాంప్లెక్స్ ఎందుకంటూ ఉందంటే అది ఎరుకలోకి లేకపోయినా, నిజంగా నేనెవరో నాకు తెలియకపోయినా నేను స్మిత్, నేను మిసెస్ బ్రౌన్ అని అనుకుంటున్నా. ఇది ఒక విధానం. ఈ రెండింటి మధ్య తేడా గమనించాలి అని చెబుతోంది. నిజమైన నేనెవరు, పేరు పెట్టుకున్న నేనెవరు, ఈ రెండింటి తేడా గమనించవలే. బిలీవింగ్ యాజ్ వీ డూ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ బర్త్స్ ఫర్ ద సేమ్ ఈగో or reincarnation, this distinction is a fundamental pivot of the whole idea. Believing as we do in a series of births for the same ego or reincarnation, this distinction is a fundamental pivot of the whole idea. So, చాలా జన్మలు ఎత్తుతోంది ఈ శాశ్వత తత్వం అనేది. సేమ్ ఈగో, అదే శాశ్వత తత్వము చాలా జన్మలను ఎత్తి పర్ఫెక్షన్ వైపు నడుస్తోంది. కాబట్టి చాలా జన్మలు ఎత్తాలి. అలాగే పునర్జన్మ పొందుతోంది. బిలీవింగ్ యాజ్ వీ డూ, మేము నమ్ముతాం ఇలా జరుగుతుంది అని. మేము ఇలా నమ్ముతాము. ఈ ఈగో అనేది ఎప్పటికీ జీవించే తత్వం ఉన్న, శాశ్వత తత్వం ఉన్న ఈ యూనిట్ ఏదైతే ఉందో, ఆత్మబుద్ధి మనస్సు అనేది సిరీస్ ఆఫ్ బర్త్స్, కొన్ని జన్మల పరంపర, అది దానికి లోనవుతుంది. అలాగే పునర్జన్మలకి లోనవుతుంది. దిస్ డిస్టింక్షన్ ఇస్ ద ఫండమెంటల్ పివట్ ఆఫ్ ద హోల్ ఐడియా. ఈ విధానంలో ఈ ఈగోని సరిగా అర్థం చేసుకోవడం అతి ముఖ్యమైన విషయం. పివట్ అంటే దాన్ని ఆధారం చేసుకుని ఒక మలుపు తిప్పడానికి. పివటల్ అంటే అది ఆధారం చేసుకుని, అది భూమి మీద ఆంచి ఒక తిప్పడానికి, ఒక మలుపు తిప్పడానికి పనికొచ్చే విషయం ఏమిటంటే పివటల్. పివటల్ అంటే చాలా ఇంపార్టెంట్ బేస్ అని. దట్ ద పివటల్ ఆఫ్ ద హోల్ ఐడియా. అది ఈ విషయంలో ప్రధానమైన అంశము. ఏది? బిలీవింగ్ యాజ్ వీ డూ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ బర్త్స్ ద సేమ్ ఈగో ఆర్ రీఇన్కార్నేషన్. ఎప్పుడైతే ఈగోగా ఫార్మ్ అయిందో, ఇండివిజువాలిటీ ఫార్మ్ అయిందో, ప్రత్యేకత సంతరించుకున్న జీవి అన్డివైడెడ్ స్పార్క్ లోంచి విడిబడి వచ్చాడో, అతను ఆ ఈగో, అతనని ఊరికే అంటున్నాం అర్థం చేసుకోవడానికి, ఆ జీవి సిరీస్ ఆఫ్ బర్త్స్, జన్మల పరంపర కొనసాగిస్తూ పోతున్నాడు. అలాగే పునర్జన్మలు ఇస్తూ పోతున్నాడు. ఇది మేము బాగా నమ్ముతాం. ఇదే చాలా ప్రధానమైన అంశం మా ఐడియాస్ని అర్థం చేసుకోవాలంటే. ద హోల్ ఐడియా అంటే ఉన్న విషయాన్నంతా కూడా ఆకళింపు చేసుకోవాలంటే ఇదే ఒక బేస్, ఇదే పివటల్. ఆ పివటల్ అనేది ప్రధానాంశం అని అక్కడే ఉంది సారాంశం అంతా అని చెబుతోంది. దేంట్లో మళ్ళీ మళ్ళీ బెర్త్ తీసుకునేది ఒకే ఈగో, మళ్ళీ పునర్జన్మలు ఎత్తేది ఒకటే ఈగో. ఇది బాగా మేము నమ్ముతాము. బిలీవింగ్ యాజ్ వీ డూ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ బర్త్స్ ఫర్ ద సేమ్ ఈగో ఆర్ రీఇన్కార్నేషన్, దిస్ డిస్టింక్షన్ ఈజ్ ద ఫండమెంటల్ పివట్. మళ్ళీ అలా ఇలాంటి పివట్ కాదు, చాలా మౌలికమైన ప్రధానమైన బేస్ ఈ ఐడియాకన్నిటికీ. యు సీ, మిస్టర్ స్మిత్ రియలీ మీన్స్ a long series of daily experiences strung together by the thread of memory and forming what Mr. Smith calls himself. Mr. Smith అనేవారెవరు? You see, Mr. Smith really means a long series of daily experiences strung together by the thread of memory and forming what Mr. Smith calls himself. Mr. Smith అనేది ఏమిటంటే లాంగ్ సిరీస్ ఆఫ్ డైలీ ఎక్స్పీరియన్సెస్, నిత్య అనుభవాల అన్నీ కలిపి గుచ్చితే ఒక మాలలాగా తయారవుతే థ్రెడ్ ఆఫ్ మెమరీ. దేంతో థ్రెడ్ ఆఫ్ మెమరీ అంటే జ్ఞాపకాల దారంతో ఈ డైలీ ఎక్స్పీరియన్స్ అన్ని కలిపి గుచ్చితే. యు సీ, మిస్టర్ స్మిత్ రియలీ మీన్స్, స్మిత్ అంటే ఎవరు అంటే, స్మిత్ అంటే డైలీ ఎక్స్పీరియన్సెస్ లో
నిత్య అనుభవాలన్నీ ఈ మెమరీ అనే ఒక దారంతో గుచ్చబడి ఉండి దానిని మిస్టర్ స్మిత్ అని పిలుస్తున్నాం. స్మిత్ కాల్స్ హిమ్సెల్ఫ్ బై దట్ నేమ్. ఈ స్మిత్ అనేవాడు ఎలా తనని ఆ పేరు అనుకుంటున్నాడంటే తనకు కలిగిన అనుభవాలన్నీ మెమరీ ద్వారా గుర్తుపెట్టుకుని, మెమరీ ద్వారా ఒక దారం, ఒక నెక్లెస్ లాగా చేసుకొని దానిని, ఆ తత్వాన్ని మిస్టర్ స్మిత్ అని పిలుస్తున్నాము. యు సీ, మిస్టర్ స్మిత్ రియలీ మీన్స్ ఎ లాంగ్ సిరీస్ ఆఫ్ డైలీ ఎక్స్పీరియన్సెస్ strung together by the thread of memory and forming what Mr. Smith calls himself. అతను తనని తాను మిస్టర్ స్మిత్ అని పిలుచుకునే దానికి ఎట్లా వచ్చింది రూపం అంటే నిత్యానుభవాలన్నీ ఈ జ్ఞాపకం అనే దారంతో గుచ్చబడినందువల్ల ఆ గుచ్చబడిన దానిని తను మిస్టర్ స్మిత్ అని పిలుచుకుంటున్నాడు అని చెబుతోంది. బట్ నన్ ఆఫ్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ రియలీ ది ఐ ఆర్ ది ఈగో, నార్ డు దే గివ్ మిస్టర్ స్మిత్ the feeling that he is himself, for he forgets the greater part of his daily experiences and they produce the feeling of egoity in him only while they last. But none of these experiences are really the I or the ego. ఈ ఎక్స్పీరియన్సెస్ ఏవి నిజానికి బాగా తరచి చూస్తే ఈ ఈగోకి సంబంధించినవి కావు, ఈ మనిషికి సంబంధించినవి. None of these experiences are really the I or the ego, nor do they give Mr. Smith the feeling that he is himself, for he forgets the greater part of his daily experiences and they produce the feeling of egoity in him only while they last. ఈ జ్ఞాపకాలు ఉన్నంత సేపు, జ్ఞాపకాలు ఉన్నంత సమయంలోనే తనకి తన అహాన్ని గుర్తు చేసేవిగా ఉన్నాయి ఇవి. కాబట్టి నిజానికి none of these experiences really the I or the ego, నిజమైన నేను, నిజమైన శాశ్వతమైన తత్వంతో ఈ డైలీ ఎక్స్పీరియన్సెస్ కి సంబంధం లేదు. Nor do they give Mr. Smith the feeling that he is himself. స్మిత్ కి నేను నిజమైన నేను అనే ఫీలింగ్ స్మిత్ కి లేదు. స్మిత్ ఎంతసేపు ఏమనుకుంటున్నాడు, నేను స్మిత్ అనుకుంటున్నాడు. స్మిత్ లో దాగి ఉన్న డివైన్ స్పార్క్ నేను అనే విషయం అతనికి కూడా తెలియటల్లా. For he forgets the greater part of his daily experiences and they produce the feeling of egoity in him only while they last. కాబట్టి ఇతను చాలా మటుకు డైలీ ఎక్స్పీరియన్సెస్ ని మర్చిపోతున్నాడు, చాలా మటుకు డైలీ జరిగిన అనుభవాల్ని మర్చిపోతున్నాడు. ఎందుకంటే మెమరీలో అన్ని ఉంచడం కష్టం. కాబట్టి ప్రధానంగా ఉన్నవేవో కొన్ని గుర్తుంటాయి, బాధాకరమైనవి, చాలా ఆనందకరమైనవి ఏమైనా గుర్తుంటాయేమో. డైలీ మామూలుగా చేసే పనులేమి ఆ మెమరీ గుర్తుండదు. ఫర్ హీ ఫర్గెట్స్ ద గ్రేటర్ పార్ట్ ఆఫ్ హిస్ డైలీ ఎక్స్పీరియన్సెస్. సింహభాగము డైలీ ఎక్స్పీరియన్సెస్ అన్నది మర్చిపోతున్నాడు. అండ్ దే ప్రొడ్యూస్ ద ఫీలింగ్ ఆఫ్ ఈగోయిటీ ఇన్ హిమ్ ఓన్లీ వెన్ దే లాస్ట్. ఎప్పుడైతే ఆ అనుభవాలు అతని మదిలో మెదులుతూ ఉంటాయో అప్పుడు అవి అహాన్ని కలిగజేస్తున్నాయి. అహం అంటే నేను అనే విధానంలో అతను ఉంటున్నాడు అనే విషయం చెప్పింది. కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే నిజమైన నేను వేరు, శాశ్వత తత్వమైన ఈగో వేరు, ఈ పేరుగల మనిషిని వేరు. ఈ పేరుగల మనిషి యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా చాలా భాగం నేను అన్ని రోజుల్లో జరిగినవన్నీ, నిన్న ఏం జరిగాయి, మొన్న ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, అవన్నీ గుర్తులేవు, అన్నీ పోయాయి. గుర్తున్నప్పుడు మటుకు దాంట్లో నేనున్నాను, నా అహం ఉంది అనే విషయం మటుకు గుర్తుంటోంది, అది చెబుతోంది. కాబట్టి ఇది ప్రతి వాళ్ళకి జరిగే ఎక్స్పీరియన్సే. కాబట్టి దేంట్లో అయితే ఎక్స్పీరియన్స్ నేనండి 20 years బ్యాక్ ఆ ఎక్స్పీరియన్స్ గుర్తున్నప్పుడు నేను అనేది గుర్తొస్తోంది. 20 years బ్యాక్ ఐ గాట్ త్రూ ది ఎగ్జామినేషన్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్ అని అంటున్నాడు అనుకోండి ఒక అతను. దట్ హీ రిమెంబర్స్ ది ఈవెంట్ 20 years బ్యాక్. సో హీఈస్ లివింగ్ విత్ దట్ ఎక్స్పీరియన్స్. అది గుర్తుంది కాబట్టి. గుర్తు లేకుండా బోల్డ్ అని గ్రేట్ ఎక్స్పీరియన్సెస్, గ్రేటర్ పార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిసపియరింగ్. కాబట్టి దేంట్లో అయితే మెమరీ ఉందో, దేంట్లో అయితే గుర్తున్న భాగాలు ఉన్నాయో దాంట్లో తన అహాన్ని తను గుర్తించగలుగుతున్నాడు. We theosophists therefore distinguish between this bundle of experiences which we call the false personality. We theosophists therefore distinguish
between this bundle of experiences, which we call the false personality. Within brackets, because so finite and evanescent. We theosophists therefore distinguish between this bundle of experiences, which we call the false personality, and that element in man to which the feeling of I am I is due. సో నిజమైన నేను అనే ఒక విషయానికి ఈ ఫాల్స్ పర్సనాలిటీ ఏదైతే పడిపోయే పర్సనాలిటీ ఉందో, ఫాల్స్, ఒక రకంగా అది నిజమైనది కాదు, శాశ్వతమైనది కాదు, అదే అంటోంది బ్రాకెట్స్ లో కూడా. ఫైనైట్ అంటే దాన్ని ఈజీగా పరిమితి దానికి మనం విధించగలం ఆ ఎక్స్పీరియన్సెస్ కి. అలాగే ఎవెనసెంట్, ఎప్పటికీ ఉండేవి కాదు, మరుగున పడిపోయేవి, ఎవెనసెంట్. సో ఫాల్స్ పర్సనాలిటీ అండ్ ద ఎలిమెంట్ ఇన్ మ్యాన్ టు విచ్ ద ఫీలింగ్ ఆఫ్ ఐ am I is due. మనలో నిజమైన నేను అనే దానికి ఏ ప్రాతిపదిక కల్పిస్తామో, ఏ ఇంపార్టెన్స్ కల్పిస్తామో దానికి, అండ్ ఈ ఫాల్స్ పర్సనాలిటీకి, దీనికి డిస్టింగ్విషన్ బాగా అర్థం అవ్వాలి అని చెబుతోంది. సో వీ థియాసఫిస్ట్ దేర్ఫోర్ డిస్టింగ్విష్, మేము ఈ రెండింటిని తేడా గమనించి ఏది ఏదో విడిగా చూస్తాం. మిస్టర్ స్మిత్ యొక్క ఫాల్స్ మెమరీ, ఫాల్స్ ఎక్స్పీరియన్స్, ఫాల్స్ అంటే అతనికి అది అప్పుడు నిజమే, అయితే అది ఎప్పటికీ ఉండేవి కాదు, పరిమితి, కాల పరిమితి ఉంది, అతనికి మెమరీలో ఉండే పరిమితి ఉంది, ఇవన్నీ కాబట్టి పరిమితులతో కూడిన ఎక్స్పీరియన్సెస్. అలాగే అవి ఎప్పటికీ కాలంలో నిలిచి ఉండే ఎక్స్పీరియన్సెస్ కాదు, టెంపరీ ఎక్స్పీరియన్సెస్, మరుగున పడిపోయే ఎక్స్పీరియన్సెస్. కాబట్టి అలాంటి ఫాల్స్ పర్సనాలిటీకి అండ్ దట్ ఎలిమెంట్ ఇన్ మ్యాన్, ఆ ఒక విషయం ఏదైతే ఉందో, ఆ ఒక గుణం ఏదైతే ఉందో అది ఏమిటి, దట్ ఫీలింగ్ ఆఫ్ ఐ am I is due. సో ఇంకొక కోణం ఉంది, ఇంకొక విశేషం ఉంది, ఇంకొక ముఖ్యమైన కారణం ఉంది. ఆ ఎలిమెంట్ ఏమిటంటే, ఆ భావన ఏమిటంటే ఐ am I, నిజమైన నేనున్నాను అని దేనికైతే మనం ఇంపార్టెన్స్ ఇస్తామో ఆ ఇంపార్టెన్స్ కి ఈ ఫాల్స్ పర్సనాలిటీకి తేడా చాలా ఉంటుంది. ఆ తేడాని మేము గమనిస్తాము. వి థియాసఫిస్ట్ దేర్ఫోర్ డిస్టింగ్విష్ బిట్వీన్ దిస్ బండిల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. బండిల్ అంటే ఒక పెద్ద మూట లాంటివి అనుభవాలన్నీ, మూట లాంటి అనుభవాలన్నీ, విచ్ వి కాల్ ఫర్ ఫాల్స్ పర్సనాలిటీ. ఈ మూట అన్ని కలిపి అది పర్సనాలిటీ అవుతోంది. ఆ పర్సనాలిటీ ఫాల్స్ పర్సనాలిటీ, అది మాయా స్వరూపముతోనున్న ఒక పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ ఎందుకు ఫాల్స్ అంటున్నాం, పడిపోతోంది. అది దానికి, ఆ పర్సనాలిటీకే లాంగ్ లైఫ్ లేదు, అది ఎప్పటికీ ఉండే తత్వం కాదు. కాబట్టి దానికి వచ్చిన ఎక్స్పీరియన్సెస్ అవి కూడా ఫైనైట్, అంటే పరిమితి ఉన్నవి. అలాగే ఎప్పటికీ ఉండే ఎక్స్పీరియన్సెస్ కాదు, ఎవెనసెంట్. కాబట్టి ఇవి ఒక పక్క, నిజమైన నేను అనేది ఒకటి. ఈ రెండిటి మధ్య ఉండే తేడాని మేము చాలా బాగా గమనిస్తాము అని ఏమిటి చెబుతోంది. ఇక్కడికి మళ్ళీ ఇక్కడి దాకా మళ్ళీ చదువుదాం. ది క్వశ్చన్ ఈస్, ఆన్సర్ ఈస్ వెరీ లాంగ్, బట్ దెన్ విల్ cover the first portion of it till this I am I. But what is the distinction between this true individuality and the I or ego of which we are all conscious? నేను అనే గుర్తింపు, నా అహము అనే గుర్తింపు నాకు తెలుసు, అది నాకు అనుభవంలో ఉంది. దీనికిను మీరు చెప్పిన నిజమైన ఇండివిజువాలిటీ, జీవించే తత్వం గురించి చెప్పారు, ఇండివిజువాలిటీ అని చెప్పారు, దానికి తేడా ఏమిటి? బిఫోర్ ఐ కెన్ ఆన్సర్ యూ, వి మస్ట్ ఆర్గ్యూ అపాన్ వాట్ యు మీన్ బై ఐ ఆర్ ఈగో. మీరు ఏ అర్థం ఆపాదిస్తున్నారో అది బాగా అర్థం చేసుకోవాలి. ఈ ఐ, నేను, అహం అనే దానికి ఏ అర్థం ఆపాదిస్తున్నారో దాని గురించి బాగా మనం మాట్లాడుకుని అర్థం చేసుకోవాలి. We distinguish between the simple fact of self-consciousness, the simple feeling that am I. We distinguish between the simple fact of self-consciousness, the simple feeling that I am I. ఇది in fact I am I అని గుర్తుండడం, నిజమైన నేను అని గుర్తుండడం అంత సింపుల్ విషయం కాదు. బట్ అది చాలా ప్రాథమికం కాబట్టి అది సింపుల్ అంటోంది ఆవిడ. నిజంగా ఎవరు నువ్వు అంటే నిజమైన నేను, అది సింపుల్ అర్థం చేసుకుంటే. అది బాగా ఒకటి దానితో వేరుగా ఇంకోటి ఏం అర్థం చేసుకోవాలంటే, వీ డిస్టింగ్విష్ బిట్వీన్ ద సింపుల్ ఫ్యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్, స్వప్రజ్ఞ, స్వచైతన్యంతో నేను అర్థం చేసుకుంటున్నా.
సింపుల్గా ఐఎమ్ ఐ అని, అంటే నా నిజమైన నేను, యాక్చువల్గా నేను అది. అండ్ ద కాంప్లెక్స్ థాట్ దట్ ఐఎమ్ మిస్టర్ స్మిత్ ఆర్ మిసెస్ బ్రౌన్. ఈ కాంప్లెక్స్ థాట్ ఎందుకైంది? బికాజ్ ఆ ఎక్స్పీరియన్సెస్ అంతా నేను, కాబట్టి ఈ పేరు గలవాడిని నేను, సో వాళ్ళు పుట్టిన వాడిని నేను, ఈ ఊళ్ళో ఉంటున్న వాడిని నేను, ఈ ఇంట్లో ఉంటున్న వాడిని నేను, ఇలా నేను అని కొన్ని ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ది కాంప్లెక్స్ థాట్ దట్ ఐఎమ్ మిస్టర్ స్మిత్ ఆర్ మిసెస్ బ్రౌన్, ఈ పేర్లు గలవాడిని నేను అనుకుంటున్నాను కాబట్టి అది కాంప్లెక్స్ అయిపోయింది, చాలా దానికి విశేషాలు వచ్చి తగులుకున్నాయి కాబట్టి. బిలీవింగ్ యాజ్ వీ డూ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ బర్త్స్ ఫర్ ద సేమ్ ఈగో ఆర్ రీఇన్కార్నేషన్, దిస్ డిస్టింక్షన్ ఇస్ ద ఫండమెంటల్ పివట్ ఆఫ్ ద హోల్ ఐడియా. మేము చాలా ప్రగాఢంగా నమ్ముతాము జన్మల పరంపర ఉంది అదే తత్వానికి, శాశ్వత తత్వానికి అని. అలాగే పునర్జన్మలు కూడా ఎత్తుతుంది ఆ శాశ్వత తత్వం అని మేము నమ్ముతాము. కాబట్టి ఇది ఈ డిస్టింక్షన్ చాలా ఫండమెంటల్ డిస్టింక్షన్. ఫండమెంటల్ అంటే మౌలికంగా ఉన్న ఒక విషయం. ఇదే ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ పివట్ లాంటిది. పివట్ అంటే చాలా ఇంపార్టెంట్ కీ లాంటిది, చాలా ముఖ్యమైన భాగం. దీన్ని బాగా అర్థం చేసుకుంటే మిగతా అన్ని అర్థం అయిపోతాయి. కాబట్టి ఇట్స్ ఎ పివటల్ పొజిషన్, చాలా ఇంపార్టెంట్ ఐడియాలో కూడా ముఖ్యమైన భాగం మళ్ళీ అని. You see, Mr. Smith really means a long series of daily experiences strung together by the thread of memory and forming what Mr. Smith calls himself. కాబట్టి స్మిత్ అనేవారు ఎవరు? స్మిత్ అనేవాడు ఏమనుకుంటున్నాడు? చాలా డైలీ అనుభవించే అనుభవాలన్నింటినీ గుదిగుచ్చి ఒక మెమరీ అనే ఒక తాడుతో వాటన్నిటిని సంకలనం చేసి అది నేను మిస్టర్ స్మిత్ అని అనుకుంటున్నాడు. You see, Mr. Smith really means a long series of daily experiences. పుట్టినప్పటి దగ్గర నుంచి తనకున్న అనుభవాలన్నీ ఈ మెమరీ అనే దారంతో గుచ్చి నెక్లెస్ లాగా చేసుకొని దానిని, ఆ తత్వాన్ని మిస్టర్ స్మిత్ అంటే నేను అని చెప్తున్నాడు. బట్ నన్ ఆఫ్ దీస్ ఎక్స్పీరియన్సెస్ అనేవి విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్, అంటే ఇవేమి నిజమైనవి కావు అని చెప్పడం. బట్ నన్ ఆఫ్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ రియలీ ది ఐ ఆర్ ది ఈగో. నిజమైన నాకు, నిజమైన నాలో ఉన్న నాకు, అలాగే నా శాశ్వత తత్వానికి సంబంధించినవి కావు ఈ ఎక్స్పీరియన్సెస్, పర్సనాలిటీకి సంబంధించినవి. కాబట్టి నిజమైన నాకు, నాలో ఉన్న నాకు, నిజమైన నాకు, అలాగే శాశ్వత తత్వానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ కావు. నాట్ డు దే గివ్ మిస్టర్ స్మిత్ ద ఫీలింగ్ దట్ he is himself, for he forgets the greater part of his daily experiences and they produce the feeling of egoity in him only while they last. స్మిత్ కూడా ఏం చేస్తున్నాడు? అన్ని ఎక్స్పీరియన్సెస్ అతని జ్ఞాపకం ఉంటల్లా. అన్ని ఎక్స్పీరియన్సెస్, జరిగిన ఎక్స్పీరియన్సెస్ లో చాలా భాగం మర్చిపోతున్నాడు. ఏవైతే ఎక్స్పీరియన్సెస్ జ్ఞాపకం ఉంటున్నాయో ఉన్నప్పుడు దాంట్లో తన అహం తనకి గుర్తుకొస్తోంది. ఈగోయిటీ అంటే తన అహం తనకి గుర్తొస్తోంది. ఎప్పటిదాకా ఉంటుంది ఆ అహము? తన ఎక్స్పీరియన్సెస్ లో ఏవైతే గ్రేటర్ భాగం మర్చిపోయి కొన్నిటిని గుర్తుపెట్టుకున్నాడో అవి కూడా ఉన్నంత దాకానే. అది కూడా పోతే ఈ అహం పోతుంది. అంటే ఎప్పుడు పోతుంది ఈ ఎక్స్పీరియన్స్ అని? ఎప్పుడు పోతే కనపడకుండా మరణం అప్పుడు ఏమి ఎక్స్పీరియన్సెస్ ఉండవు. అయితే నేర్చుకున్న విషయాల యొక్క సారం మటుకు కాజల్ బాడీలో పెడతామనేది విషయం చెబుతుంది. అది ఇక్కడ చెప్పలేదు. ఊరికే ఎక్స్పీరియన్స్ అన్ని దేనికి పనికిరావా అండి అంటే పనికిరావు. అయితే మ్యూజిక్ నేర్చుకున్నా, లేకపోతే పెయింటింగ్ నేర్చుకున్నా, లేకపోతే ఇంకేదో దయగా ఉండని నేర్చుకున్నా, ఇవన్నీ ఇలాంటి గుణాలు మటుకు కాజల్ బాడీలు కారణ శరీరంలో నిక్షిప్తం అవుతాయి అని చెబుతుంది. అది ఇండైరెక్ట్ గా చెప్పడం, అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పడం. Greater part of his daily experiences, and they produce the feeling of egoity in him while they last. We theosophists therefore, మేము దివ్య జ్ఞానం అందుకని therefore distinguish between this bundle of experiences, ఈ ఎక్స్పీరియన్సెస్ మూట ఏదైతే ఉందో, మళ్ళీ ఎక్స్పీరియన్సెస్ కి ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి. అంటే ఈ ఫాల్స్ పర్సనాలిటీకి సంబంధించిన మరుగున పడిపోయే, మరణించే పర్సనాలిటీకి ఉండే ఎక్స్పీరియన్సెస్ ని ఒక పక్క పెట్టి చూస్తాము. అలాగే ద ఎలిమెంట్ ఇన్ మ్యాన్ విచ్ ద ఫీలింగ్ ఐఎమ్ ఐ ఈజ్ డ్యూ, నిజమైన నేను ఎవరు అనే ఎరుకకి ఈ ఎక్స్పీరియన్సెస్ కి ఉండే తేడాని మేము గమనిస్తాము, బాగా గుర్తిస్తాము. వి డిస్టింగ్విష్ అని చెప్పింది. ఇక్కడ మనం ఈ రోజుకి ఆపుదాం.